Hello dear learners, welcome to our mathematics channel. 10th class mathematics tangents and seconds to a circle లో భాగంగా exercise 9.లోని సెకండ్ పార్ట్. సో టోటల్ గా ఫైనల్ టాపిక్ ఆఫ్ ద చాప్టర్ ని మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. సో దీనిలో ఇంతకు ముందు మనం చేయకుండా రిమైనింగ్ ఉన్నటువంటి ఒక ట్రై దిస్ సెక్షన్ పేజ్ నెంబర్ 235 లో కూడా సాల్వ్ చేయబోతున్నాం. సో ఒకసారి ఇందులో చేయబోయే టాపిక్ డీటెయిల్ గా చూద్దాం. ప్రీవియస్ మెయిన్ కాన్సెప్ట్స్ ముందుగా మనం రివిజన్ చేసుకున్న తర్వాత ఈ ప్రాబ్లమ్స్ చేయడానికి అవసరమైనటువంటి కాన్సెప్ట్స్ని ఒకసారి మనం ఫాస్ట్గా బ్రీఫ్గా రివైజ్ చేసుకున్న తర్వాత 9.3లో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ 5 to 8 బికాజ్ లాస్ట్ వీడియోలో మనం 4th ప్రాబ్లం వరకు సాల్వ్ చేసాం. రిమైనింగ్ ప్రాబ్లమ్స్తో పాటుగా ఇప్పుడు మనం చేయని ఇంకా ఒక ట్రై దిస్ సెక్షన్ మాత్రమే ఈ చాప్టర్లో మిగిలి ఉంది. దాన్ని కూడా మనం ఇందులో కంప్లీట్ చేస్తాం. సో వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రీవియస్ టాపిక్స్ లింక్స్ అన్ని అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారైతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఒకసారి మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ చేసేటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా సెక్టర్ అండ్ సెగ్మెంట్ ని బేస్ అయి ఉంటాయి కాబట్టి సెక్టర్ ఆఫ్ ఎ సర్కిల్. సో ద పార్ట్ ఆఫ్ ఎ సర్కిల్ బౌండెడ్ బై అన్ ఆర్క్ అండ్ టూ రేడి జాయినింగ్ ద ఎండ్ పాయింట్స్ ఆఫ్ ద ఆర్క్ టు ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఈస్ కాల్డ్ ఎ సెక్టర్ ఆఫ్ ద సర్కిల్. సో సెక్టర్ అంటే డెఫినేషన్ మళ్ళీ ఒకసారి మీకు చూపించడం జరిగింది. సో ఇలా రెండు రేడియస్ని ఆ రెండు రేడియస్ల ఎండ్ పాయింట్స్ మధ్య ఉన్నటువంటి ఆర్క్ ని కలిసి దానితో బౌండ్ అయి ఉన్నటువంటి ఈ ప్లేస్ ని మనం సెక్టర్ అని పిలుస్తాం. సో ఈ ఆర్క్ ని బట్టి మనకి సగం కంటే తక్కువ ఉన్నది మైనర్ సెక్టర్, ఎక్కువ ఉన్నది మేజర్ సెక్టర్ అవుతుంది. సో ఈ ఆర్క్ వల్ల ఈ సెంటర్ వద్ద ఫామ్ అయినటువంటి యాంగిల్ ని మనం ఎక్స్ తో సూచిస్తాం, అలాగే ఈ రేడియస్ ఆర్ తో సూచిస్తాం. కాబట్టి ఏరియా ఆఫ్ సెక్టర్ మనం ఇంచుమించు ఎవ్రీ ప్రాబ్లంలో యూజ్ చేసే ఈ ఫార్ములా ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా మనం వీటిని యూజ్ చేసే ప్రాబ్లమ్స్ చేసాం. x/360 into pi r square బికాస్ టోటల్గా సర్కిల్ సెంటర్ వద్ద ఒక టోటల్ సర్కిల్ వల్ల ఏర్పడే యాంగిల్ 360 degrees కాబట్టి ఒక పర్టికులర్ సెక్టర్ వల్ల ఏర్పడే యాంగిల్ x అయినప్పుడు 360లో x ఎంత పార్ట్ ఉంటుందో టోటల్ సర్కిల్ ఏరియాలో ఇది అంతే పార్ట్ ఉంటుందనే కాన్సెప్ట్ ఆధారంగా ఈ ఫార్ములా మనం రాయడం జరిగింది. ఇందులో పై ఆర్ స్క్వేర్ అనేది సర్కిల్ ఏరియాను సూచిస్తుంది. సో x అనేది అక్కడ ఏర్పడిన యాంగిల్. సో దీని సహాయంతో మనం ఏరియా ఆఫ్ సెక్టర్ కనుక్కోవచ్చు. ఒకవేళ ఇదే సెక్టర్ కనుక మనకి ఎప్పుడైనా ఒక సెక్టర్ ఈ విధంగా ఉన్నట్లయితే అంటే కరెక్ట్గా డయామీటర్నే అక్కడ ఉన్నటువంటి మొత్తం రెండు రేడియస్లుగా తీసుకుంటే ఈ వచ్చే ఆర్క్ సెమీ సర్క్యులర్ ఆర్క్ అవుతుంది. కాబట్టి ఇది కూడా మనకి సెక్టర్నే సూచిస్తుంది. సో దాన్ని మనం ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ అని పిలవచ్చు. సో ఇది కూడా ఇదే కాన్సెప్ట్తో చేస్తాం కనుక సెమీ సర్కిల్ ఎక్కడైనా కనిపించినట్లయితే అంటే హాఫ్ పార్ట్ ఆఫ్ సర్కిల్ ఉంటే దాన్ని హాఫ్ ఇంటూ పై ఆర్ స్క్వేర్ ఫార్ములాతో మనం కనుక్కుంటాం. బికాజ్ ఈ హాఫ్ అనేది సర్కిల్లో సగభాగం అనే దాన్ని సూచిస్తుంది, లేదా ఇక్కడ సెంటర్ వద్ద ఏర్పడే యాంగిల్ 180 కాబట్టి 180/360 చేసిన అదే వస్తుంది. ఇది మనం సెక్టర్ ఏరియా కనుగొనే విధానం. ఇక నెక్స్ట్ మనం సెగ్మెంట్ గురించి ఒకసారి చూద్దాం. సో ద రీజియన్ బౌండెడ్ బై ద ఆర్క్ అండ్ ఏ కార్డ్ ఈజ్ కాల్డ్ ఎ సెగ్మెంట్ ఆఫ్ ది సర్కిల్. ఒక ఆర్క్ తోను మరియు ఒక కార్డ్ తోను ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం సెగ్మెంట్ అంటాం. సో ఇక్కడ కూడా ఇది మనకి మైనర్ సెగ్మెంట్ అయితే ఈ రిమైనింగ్ అంతా మేజర్ సెగ్మెంట్ అవుతుంది అని తెలిసింది. సో సెగ్మెంట్ ఏరియా కావాలంటే ఎప్పుడు కూడా ఇంతకుముందు మనం నేర్చుకున్న సెక్టర్ ఏరియా ఉపయోగపడుతుంది. బికాజ్ ఈ సెగ్మెంట్ రెండు చివరల్ని కూడా మనం సెంటర్కి కలిపినప్పుడు టోటల్గా ఇక్కడ ఓఏబి మొత్తం సెక్టర్గా ఫామ్ అవుతుంది. ఆ సెక్టర్లో ఈ సెగ్మెంట్ కావాలంటే మనం ఈ ట్రయాంగిల్ ఏరియాని మైనస్ చేయాలి. కాబట్టి ఇప్పుడు ఇదే ప్రాబ్లంలో సపోజ్ ఇక్కడ ఏరియా ఆఫ్ సెగ్మెంట్ అనే దాన్ని మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సెగ్మెంట్ పేరు సపోజ్ ఏసీబీ అందాం. ఈ సెగ్మెంట్ ఏరియా కావాలంటే ముందు మనం ఏం చేయాలి, ఏరియా ఆఫ్ సెక్టార్ని కనుక్కోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ఏరియా ఆఫ్ సెక్టర్ అంటే ఈ ఓఏసీబీ మొత్తం. సో ఏరియా ఆఫ్ సెక్టర్ ఓఏసీబీ మైనస్ దానిలోంచి ట్రయాంగిల్ ఏరియా తీసివేయాలి కాబట్టి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏఓబి అవుతుంది. సో ఎప్పుడైనా మనకి ఒక సెగ్మెంట్ ఏరియా కనుక్కోవాల్సి వచ్చినప్పుడు టోటల్ సెక్టర్ ఏరియాలో నుంచి అంటే ఆ సెగ్మెంట్ ఉన్న సెక్టర్ ఏరియాలో నుంచి ఈ సెగ్మెంట్ కాకుండా రిమైనింగ్ పార్ట్ ఉన్న ట్రయాంగిల్ని మనం మైనస్ చేస్తే ఏరియాని అప్పుడు సెగ్మెంట్ ఏరియా వస్తుందని తెలిసిందే. సో ఇది మనకి ఎక్కడైనా సెగ్మెంట్స్ అవసరమంటే ఉపయోగిస్తాం. ఇక దీంతో పాటు మనం చేసే ట్రైదిక్ సెక్షన్కి అవసరమైనటువంటి ట్యాంజెంట్ కాన్సెప్ట్ ఒకసారి రివ్యూ చేద్దాం. సో ఈ చాప్టర్ బిగినింగ్ లోనే మనం నేర్చుకునేటువంటి ట్యాంజెంట్ డెఫినేషన్. ఏ లైన్ విచ్ టచెస్ ద సర్కిల్ అట్ ఓన్లీ వన్ పాయింట్ ఈస్ కాల్డ్ ఏ ట్యాంజెంట్ ఆఫ్ ద సర్కిల్. సో ఇలా సర్కిల్ ని ఒకే ఒక పాయింట్ వద్ద తాకుతూ వెళ్ళేటువంటి లైన్నే మనం ట్యాంజెంట్ అంటాం. సో ట్యాంజెంట్ కి సంబంధించిన అతి ముఖ్యమైన ప్రాపర్టీ ద ట్యాంజెంట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ పెర్పెండిక్యులర్ టు ద రేడియస్ త్రూ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సర్కిల్ ట్యాంజెంట్ ఎక్కడైతే మీట్ అవుతాయో దాన్నే మనం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం.
సో ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ని మనం సెంటర్తో కలుపుతూ కనుక ఒక రేడియస్ని ఫామ్ చేస్తే అది ఎప్పుడు కూడా ట్యాంజెంట్కి పెర్పెండిక్యులర్గా ఉంటుంది. సో ఎక్కడైతే టచ్ అవుతుందో ఆ ప్లేస్లో గీచిన రేడియస్కి ట్యాంజెంట్ ఎప్పుడు పెర్పెండిక్యులర్గా ఉండాలి అనేటువంటి బేసిక్ కాన్సెప్ట్ మనం ఈ చాప్టర్ బిగినింగ్ వీడియోలోనే ప్రూవ్ చేసాం. దాని ఆధారంగానే మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేయగలుగుతాం. సో ఇవి మనకు అవసరమైనటువంటి ప్రీవియస్ కాన్సెప్ట్స్. ఇప్పుడు ఎక్సర్సైజ్లో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ని మనం వరుసగా కంప్లీట్ చేద్దాం. సో 9.3 ఎక్సర్సైజ్లో 5th ప్రాబ్లం, లాస్ట్ వీడియోలో 4th ప్రాబ్లం వరకు మనం పూర్తి చేసాం. ఈ ప్రాబ్లం అన్ని కూడా మీకు ఒక డయాగ్రామ్ ఆల్రెడీ క్వశ్చన్లోనే ఇవ్వడం జరిగింది. ఆ పిక్చర్ చూస్తూ మనం ఆన్సర్ చేయాలి. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద షేడెడ్ రీజియన్ ఇన్ ఫిగర్. ఈ పటంలో షేడ్ చేసినటువంటి రీజియన్, ఇలా ఏదైతే కొంత డిజైన్ వేసిన ప్రాంతం ఉందో ఆ రీజియన్ ఏరియా మాత్రమే మనం కనుక్కోవాలి. ఇక్కడ పటాన్ని అబ్జర్వ్ చేస్తే మీకు ఏబిసిడి ఇస్ ఏ స్క్వేర్ ఆఫ్ సైడ్ 7 సెంటీమీటర్స్. ఈ స్క్వేర్ అంటే 4 వైపులా సమానంగా ఉంటుంది. 7 సెంటీమీటర్స్ ఇక్కడ సైడ్ అని అవ్వడం జరిగింది. అండ్ ఏపీడి అండ్ బీపీసీ ఆర్ సెమీ సర్కిల్స్. ఇది కూడా మనకి ప్రాబ్లం ఈ పిక్చర్ చూస్తే అర్థమవుతుంది. సో ఒక స్క్వేర్లో ఇలా ఒక మనకి డయాగ్రామ్స్ కట్ చేసుకుని మిడిల్ పాయింట్ లాంటి దాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళేలాగా 2 సెమీ సర్కిల్స్ ఇలా డ్రా చేయబడ్డాయి. సో మనకి డిజైన్డ్ ఏరియా కావాలంటే క్లియర్ కట్ అవుట్ అర్థమవుతుంది. టోటల్గా ఈ స్క్వేర్ ఏరియాలోంచి 2 సెమీ సర్కిల్స్ని తీసివేస్తే మిగిలేదే ఈ షేడ్ చేసిన ఏరియా అని అర్థమవుతుంది. అంటే ఇక్కడ మనం ఏమేం కనుక్కోవాలి? స్క్వేర్ ఏరియా, సెమీ సర్కిల్స్ ఏరియా. ముందు ప్రాబ్లంలో ఇచ్చిన విషయాలు రాసుకుంటే స్క్వేర్ యొక్క సైడ్ ఇవ్వబడింది కాబట్టి అది ముందుగా నేను మెన్షన్ చేస్తున్నాను. సో సైడ్ ఆఫ్ ది స్క్వేర్, ఇక్కడ ప్రాబ్లంలో మనకి స్క్వేర్ యొక్క సైడ్, స్క్వేర్ ఏబిసిడి యొక్క సైడ్ ఎంత అంటే 7 సెంటీమీటర్స్ అని ఇవ్వబడింది. సో సైడ్ ఒక్కటి మన దగ్గర ఉంటే దాని ఏరియా కనుక్కోవచ్చు అని తెలిసిందే. దేర్ఫోర్ ఇప్పుడు మనం ఏరియా ఆఫ్ స్క్వేర్ ముందుగా కనుక్కోవచ్చు, ఎందుకంటే ఇది ప్రాబ్లంలో మనకు అవసరం కాబట్టి. స్క్వేర్ యొక్క ఏరియా మనకు ఆల్రెడీ లోయర్ సెక్షన్స్ నుంచి వినే సైడ్ స్క్వేర్ కాబట్టి సైడ్ ఇంటూ సైడ్ మల్టిప్లై చేస్తే వచ్చేదాన్నే స్క్వేర్ ఏరియా అంటాం. సో సైడ్ ప్లేస్లో 7 ఇచ్చాడు కనుక 7 స్క్వేర్ వాల్యూ 49. సో 49 స్క్వేర్ సెంటీమీటర్స్ అనేది ఏరియా ఆఫ్ స్క్వేర్ అవుతుంది. ఇక మనకి నెక్స్ట్ కావాల్సింది సెమీ సర్కిల్స్ గురించి. మరి ఇక్కడ 2 సెమీ సర్కిల్స్ మనకి ఇవ్వబడ్డాయి కాబట్టి సెమీ సర్కిల్స్ మీన్స్ మనం చెప్పుకున్నాం నథింగ్ బట్ సెక్టార్సే, కానీ యాంగిల్ 180 డిగ్రీస్ ఉన్నట్లు కాబట్టి ఇక్కడ ఈ సెంటర్ వద్ద టోటల్గా సర్కిల్ ఏరియాలో హాఫ్ ఉంటుంది. మరి సర్కిల్ రేడియస్ ఎంత అనేది మనం కనుక్కోవాలి. ఈ సైడ్ 7 అయినప్పుడు సర్కిల్కి అది డయామీటర్ అవుతుంది. సో రేడియస్ ఎంత అవుతుంది? 7లో సగభాగం మాత్రమే మనకి రేడియస్ అవుతుంది, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ మనకి సపోజ్ ఈ ప్లేస్ని మనం తీసుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు టోటల్గా ఉండేది మనకి 7 కాబట్టి రేడియస్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకే కాబట్టి 7లో సగం మాత్రమే మనకి రేడియస్గా ఉంటుందని తెలిసిందే. సో ఇప్పుడు మనం ఏం రాసుకోవాలి? రేడియస్ ఆఫ్ ఈచ్ సెమీ సర్కిల్. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సెమీ సర్కిల్కి రేడియస్ ఎంత? ఆర్ అంటే 7లో సగభాగం కాబట్టి 7/2 సెంటీమీటర్స్గా తీసుకోవచ్చు. లేదంటే మనం 7/2నే డెసిమల్స్లోకి మారిస్తే 3.5గా అయినా తీసుకోవచ్చు. బట్ ఫ్రాక్షన్స్గా ఉన్నా మనం ఈజీగా చేయొచ్చు కాబట్టి ఇలా వదిలేస్తున్నాం 7/2 అని. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది సెమీ సర్కిల్ ఏరియా. 2 సెమీ సర్కిల్స్ ఒకటే కాబట్టి సేమ్ సైజ్తో ఉన్నాయి కాబట్టి ముందుగా మనం ఏరియా ఆఫ్ 1 సెమీ సర్కిల్స్ తీసుకుందాం. సో ఇక్కడ ఏరియా ఆఫ్ ఈచ్ సెమీ సర్కిల్, ఇది ఇక్కడ ఉన్న రెండింటికి ఒకటే కాబట్టి ఏ సెమీ సర్కిల్ ఏరియా అయినా మనకి ఫార్ములా ఏమిటి? ఇంతకుముందే మనం గుర్తు చేసుకున్నాం, హాఫ్ ఇంటూ ఐఆర్ స్క్వేర్. సో హాఫ్ ఇంటూ ఆల్రెడీ పై ప్లేస్లో ఫ్రాక్షన్గా 22/7నే యూజ్ చేయమని కూడా లెక్కలో ఉంది కాబట్టి ఆర్ స్క్వేర్, ఇక్కడ ఆర్ అంటే ముందుగా మనకు 7/2. సో 7/2కి స్క్వేర్ కాబట్టి 7/2 ఇంటూ 7/2 నేను రాస్తున్నాను. ఇందులో ఒక 7 క్యాన్సిల్ అవుతుంది. అలాగే ఈ 2 టేబుల్ 12లో 22లో 11 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో రిమైనింగ్ మనం చూస్తే ఇక్కడ 11 7s are 77/4. సో 77/4 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. ఇది డెసిమల్స్లో చివరిలో మనం మార్చొచ్చు. ఇది ఒక సెమీ సర్కిల్ యొక్క ఏరియా. ఈచ్ సెమీ సర్కిల్, ఒక్క సెమీ సర్కిల్ కావాలంటే ½ కావాలి. మరి 2 సెమీ సర్కిల్స్ని కలిపినప్పుడు టోటల్గా ఒక సర్కిల్ ఏరియాకి సమానంగా అవుతుంది. కాబట్టి 2 సెమీ సర్కిల్స్ ఏరియా కావాలంటే దీన్ని 2తో మల్టిప్లై చేయాలి. దేర్ఫోర్ ఏరియా ఆఫ్ 2 సెమీ సర్కిల్స్ మనం తీసుకుంటే ఇక్కడ 2 సెమీ సర్కిల్స్ మీన్స్ బ్రాకెట్లో మనం వాటి నేమ్స్ రాసుకోవచ్చు, ఏపీడి కామా బీపీసీ. ఆల్రెడీ మీకు ప్రాబ్లంలో కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఏపీడి అండ్ బీపీసీ సెమీ సర్కిల్స్ ఏరియా ఎంత అన్నప్పుడు ఆల్రెడీ మనం ఈ రెండిటి ఏరియాలు సమానమే 77/4, అది 2తో మల్టిప్లై చేయాలి కాబట్టి 2 ఇంటూ
77/4. సో అప్పుడు ఈ 2 కూడా 4లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కనుక 77/2 మనకి రిమైనింగ్ ఉంది. 77ని 2తో డివైడ్ చేసేస్తే ఇంక మనకి టోటల్గా 38 టైమ్స్ క్యాన్సిల్ అయ్యి 1 మిగిలిపోయింది. 38.5 సెంటీమీటర్ స్క్వేర్గా దీన్ని మనం చెప్పొచ్చు. సో టోటల్ స్క్వేర్ ఏరియా 49 ఉంటే అందులో ఈ రెండు సెమీ సర్కిల్స్ కలిపి 38.5 ఉంది. సో ఇప్పుడు మనకు అడిగినటువంటి షేడెడ్ రీజియన్, ఈ షేడ్ చేసిన ప్రాంతం రావాలంటే మనం ఏం చేయాలి, అందులోంచి మైనస్ చేయాలి. సో ఇప్పుడు ప్రాబ్లంలో ఫైనల్గా కనుక్కునేది ఏరియా ఆఫ్ షేడెడ్ రీజియన్ ఇస్ ఈక్వల్ టు, సో ఏరియా ఆఫ్ స్క్వేర్ అంటే టోటల్ ఏరియాలో నుంచి ఏది మైనస్ చేయాలి, ఏరియా ఆఫ్ 2 సెమీ సర్కిల్స్ మనం తీసివేయాలి. అది మీకు క్లియర్ కట్గా ఆ డయాగ్రామ్ చూస్తే అర్థమవుతుంది. చూడండి, టోటల్గా ఉన్న ఏబిసిడి స్క్వేర్ ఏరియాలోంచి 2 సెమీ సర్కిల్స్ మైనస్ చేసేస్తే ఈ రిమైనింగ్ డిజైన్ చేసిన ఏరియా అవుతుంది. అదే మనకి షేడెడ్ రీజియన్. ఆల్రెడీ ఏరియా ఆఫ్ స్క్వేర్ ముందే కనుక్కున్నాం, 49 సెంటీమీటర్ స్క్వేర్ ఉంది. దానిలో ఇప్పుడు 2 సెమీ సర్కిల్స్ ఏరియాని కౌంట్ చేస్తే 38.5 వచ్చింది. సో 49లోంచి 38.5 మైనస్ చేస్తే వచ్చే ఆన్సరే మనకి రిమైనింగ్ షేడెడ్ రీజియన్ అవుతుంది. సో 49లో 39 అయితే 10 కాబట్టి ఇంకో 0.5 ఇంకా తగ్గింది కనుక టోటల్గా మనకి ఇది ఎంత అవుతుంది, 10.5. దీన్ని ఒకదాని కింద ఒకటి వేసుకు చేసినా మీకు వచ్చేది 10.5 స్క్వేర్ సెంటీమీటర్. సో ఈ విధంగా కావాలంటే దీన్ని మనం మైనస్ చేసి చూసుకోవచ్చు. టోటల్గా 10.5 స్క్వేర్ సెంటీమీటర్స్ అవుతుంది. ఇది మనకు కావాల్సినటువంటి షేడెడ్ ఏరియా. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 6 ఇప్పుడు చూద్దాం. సో ఇది కూడా ఒక ఫిగర్. ఈ డయాగ్రామ్ చూసి మనం దీనికి ఆన్సర్ చెప్పాలి. OACB ఈజ్ ఏ క్వాడ్రంట్ ఆఫ్ ఎ సర్కిల్. చూడండి ఇక్కడ OACB క్వాడ్రంట్ అంటే సెమీ సర్కిల్లో మళ్ళీ సగం, ఒక రకంగా సర్కిల్లో పావు భాగం అనేది తెలియజేస్తున్నాం. అంటే ఇది దీన్ని కంప్లీట్ చేస్తే ఒక ఫుల్ సర్కిల్లో పావు భాగం మాత్రం ఇది ఉంటుంది అని చెప్పొచ్చు. సో విత్ సెంటర్ O అండ్ రేడియస్ 3.5 సెంటీమీటర్స్. ఈ క్వాడ్రంట్ O సెంటర్ గా కలిగి ఉంది. అలాగే ఆ క్వాడ్రంట్ యొక్క రేడియస్ అంటే ఈ OB కానీ OA కానీ మొత్తం ఎంత ఉన్నట్లు 3.5 సెంటీమీటర్స్. సో ఈ క్వాడ్రంట్ నే మనం సెక్టర్ గా కూడా భావించవచ్చు. క్వాడ్రంట్ అని ఇవ్వడంలో మనకి ఉద్దేశం ఏంటి, 90 డిగ్రీస్ లో ఈ యాంగిల్ ఉంది అని అర్థం. ఇక ఇంకొక కొలత ఇక్కడ OD ఈక్వల్ టు 2 సెంటీమీటర్స్. చూడండి O నుంచి D వరకు 2 సెంటీమీటర్స్ అని ఇవ్వబడింది. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద షేడెడ్ రీజియన్. ఇప్పుడు ఈ టోటల్ సెక్టర్ ఏరియా కాకుండా ఇలా షేడ్ చేసిన ప్రాంతాన్ని మీకు ఇవ్వడం జరిగింది. సో మనం ఒకసారి దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది మొత్తం ఒక క్వాడ్రంట్ అంటాం. అంటే 2 రేడియస్లు ఒక ఆర్క్తో కలిపి ఒక సెక్టార్గా పిలుస్తాం. ఇక్కడ షేడ్ చేసిన ప్రాంతం చూస్తే టోటల్ సెక్టార్ షేడ్ చేయకుండా మళ్ళీ అందులోంచి ఇలా ఒక BD అనేటువంటి లైన్ సెగ్మెంట్ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఒక ట్రయాంగిల్ కూడా మీకు ఫామ్ అయింది. OBD ఒక ట్రయాంగిల్, అది కూడా రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. మరి సెక్టర్లోంచి ట్రయాంగిల్ ని తీసివేస్తే రిమైనింగ్ మిగిలేదే ఈ షేడెడ్ రీజియన్. కాబట్టి మనం ఇక్కడ 2 ఏరియాస్ కనుక్కోవాలి, ఒకటి సెక్టర్ ఏరియా, రెండవది ట్రయాంగిల్ ఏరియా. సో దానికి సంబంధించి ముందు ప్రాబ్లంలో ఇచ్చిన మ్యాటర్ మనం రాసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రేడియస్ ఇవ్వడం జరిగింది కనుక రేడియస్ ఆఫ్ క్వాడ్రంట్ ఆర్ సర్కిల్, ఇక్కడ దేనికైనా ఒకటే రేడియస్, దాన్ని మనం OB లేదా OAకి సమానంగా తీసుకుంటాం కాబట్టి దాని వాల్యూ ఎంత, దీన్నే మనం Rతో సూచిస్తాం. సో దీని వాల్యూ 3.5 సెంటీమీటర్స్గా ఇవ్వడం జరిగింది. చూడండి ఇక నెక్స్ట్ మనకి OD అనేటువంటి వాల్యూ కూడా ఇవ్వడం జరిగింది. OD ఈజ్ ఈక్వల్ టు 2 సెంటీమీటర్స్ అనేది కూడా ప్రాబ్లంలో ఉంది. ఇప్పుడు మనకి ఈ రెండింటితో పాటుగా ఇది క్వాడ్రంట్ అయినప్పుడు యాంగిల్ AOB కూడా మనకి ఇచ్చినట్లే. సో యాంగిల్ AOB దాన్నే సెక్టర్ యాంగిల్ అంటాం. యాంగిల్ AOBని మనం Xతో కంపేర్ చేయొచ్చు. ఇది మనకి 90 డిగ్రీస్. ఇది 90 డిగ్రీస్ అనేది కేవలం ఈ షేప్ బట్టే కాదు, క్వాడ్రంట్ అనే మాటని బట్టే మనం చెప్పొచ్చు. క్వాడ్రంట్ మీన్స్ 4వ భాగం. అందుకే సర్కిల్ 360 డిగ్రీస్లో 4th పార్ట్ మనకి 90 డిగ్రీస్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, ముందుగా ఈ ఏరియా ఆఫ్ సెక్టర్ ఆర్ క్వాడ్రంట్ మనం కనుక్కోవచ్చు. సో ముందుగా ఏరియా ఆఫ్ సెక్టర్, ఇక్కడ ఈ క్వాడ్రంట్నే సెక్టర్గా పిలుస్తున్నాను మనం, OACB. టోటల్గా ఇది సెక్టర్ అంటే ఈ పేరుతో చూడొచ్చు. OACB అంటే ఈ మొత్తం పార్ట్ వస్తుంది. సో ఏరియా ఆఫ్ సెక్టర్ ఫార్ములా మనకి x/360 డిగ్రీస్ ఇంటూ πr². ఇక్కడ కూడా మీకు π అంటే 22/7 మనం యూజ్ చేయాలి. దేర్ఫోర్ ఇప్పుడు అదే మనం స్టెప్స్ కంటిన్యూ చేస్తే ఏరియా ఆఫ్ సెక్టార్ OACB ఇజ్ ఈక్వల్ టు, ఇక్కడ x అంటే 90 డిగ్రీస్, క్వాడ్రంట్ అంటేనే మనకి 4వ భాగం కాబట్టి 90/360 ఇంటూ π ప్లేస్లో 22/7 R². రేడియస్ అంటే ఇక్కడ ఆల్రెడీ తీసుకున్నాం చూడండి 3.5. సో ఇది 3.5 ఇంటూ 3.5 స్క్వేర్గా మనం తీసుకోవచ్చు.
సో ఈ 90 360లో టోటల్గా మనకి 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 0 0 9 36లో క్యాన్సిల్ అయింది. అలాగే మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 7 అనేది 3.5లో కూడా మనకి క్యాన్సిల్ అవుతుంది. సో 7 35లో 5 టైమ్స్ కాబట్టి ఇక్కడ 0.5 మనం రాసుకోవచ్చు. అలాగే 4లో 2 టేబుల్ 12 22లో 2 టేబుల్ 11 టైమ్స్. ఇక రిమైనింగ్ మనకి బైలో 2 మిగిలింది. పైన మీరు అబ్జర్వ్ చేస్తే 11 ఇంటూ 0.5 ఇంటూ 3.5 అనేది మనకి మన దగ్గర ఉన్నాయి. సో 11 5s are 55 కాబట్టి ఇక్కడికి వచ్చింది 5.5 ఇంటూ 3.5 బై 2 అనేది టోటల్గా ఇక్కడ సెక్టర్ యొక్క ఏరియా. దీన్ని ఇంకా మనం సింప్లిఫై చేద్దాం. సో ముందుగా మనం 3.5 5.5 మల్టిప్లై చేస్తే ముందు ఒక 5తో చేద్దాం. 5 5s are 25 5 3s are 15 ప్లస్ 2 7. సో ఇంకో 5తో కూడా సేమ్ ఇదే వస్తుంది కాబట్టి 5 ఇక్కడ 12 ఇది 9 ఇది 1. ఇక్కడ మీకు డెసిమల్ అనేది ఇక్కడ ఒకటి పాయింట్ తర్వాత ఉన్నాయి కాబట్టి ఇక్కడ రెండింటి తర్వాత ఉండాలి. అంటే మనకి న్యూమరేటర్లో 19.25 వచ్చింది బై 2 ఇక్కడ మిగిలింది. సో ఈ 2తో డివైడ్ చేసేస్తే 19లో 2 మనకి 9 టైమ్స్ కాబట్టి 9 పాయింట్, తర్వాత 1 మిగులుతుంది 12 అవుతుంది కాబట్టి 6. నెక్స్ట్ 5లో 2 టేబుల్ 2 టైమ్స్ 4, ఒకటి మిగిలిపోయింది లాస్ట్ 0 ఉంటుంది కనుక 10లో 5 టైమ్స్. సో 9.625 సెంటీమీటర్ స్క్వేర్గా దీన్ని మనం చెప్పొచ్చు. ఏరియా కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్. అంటే ఇప్పటి వరకు మనం కనుక్కున్నది ఈ టోటల్ సెక్టార్ ఏరియా. సెక్టార్ అనేదే క్వాడ్రంట్కి మరొక పేరు అనమాట. ఈ క్వాడ్రంట్ని సెక్టర్ అని కూడా పిలవచ్చు కాబట్టి మనం డైరెక్ట్ సెక్టర్ ఫార్ములా రాస్తాం. క్వాడ్రంట్ అనే మాటలోనే మనకి 1/4 రాసుకోవచ్చు అన్నమాట బిగినింగే, కానీ మనం 90/360 యాజ్ పర్ ఈ ఫార్ములా ప్రకారమే చేస్తాం. ఇక నెక్స్ట్ మనకు కావాల్సింది ఈ యొక్క ట్రయాంగిల్ ఏరియా. అది కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఇది బేస్ ఇది హైట్గా మనం డైరెక్ట్గా తీసుకుని దాని ప్రకారం మనం చేయొచ్చు. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం తీసుకున్నప్పుడు ఓబిడి అనేటువంటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం తీసుకున్నప్పుడు ఇది బేస్ అవుతుంది, ఇది హైట్ అవుతుంది కాబట్టి ఇక్కడ అదే విషయం మెన్షన్ చేస్తున్నాం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బిఓడి. సో ఏ ట్రయాంగిల్ ఏరియా అయినా మనం ఆఫ్ బిహెచ్ ఫార్ములాతో కనుక్కోవచ్చు. బట్ ఇక్కడ బేస్ హైట్ ప్లేస్లో బేస్కి హైట్ పెర్పెండిక్యులర్గా ఉండాలి కనుక ఆల్రెడీ ఇది 90 డిగ్రీస్ ఉంది కాబట్టి మనం ఓబిని బేస్ అనుకుంటే ఓడి హైట్ అవుతుంది. సో దాని ప్రకారం హాఫ్ ఇంటూ ఓబి వాల్యూ అంటే ఈ రేడియస్ కాబట్టి 3.5, అలాగే ఓడి వాల్యూ ఆల్రెడీ 2 సెంటీమీటర్స్ లెంత్. సో ఈ బై 2 ఇంటూ 2 క్యాన్సిల్ అయ్యి డైరెక్ట్గా 3.5 సెంటీమీటర్ స్క్వేర్ అనేది మనకి ట్రయాంగిల్ ఏరియా అయింది. మరి ఇప్పుడు ఏరియా ఆఫ్ ద షేడెడ్ రీజియన్ అంటే ఏం చేయాలి? టోటల్ సెక్టర్ ఏరియాలోంచి ట్రయాంగిల్ని మనం మైనస్ చేయాలి. అదే విషయం ఇక్కడ రాస్తున్నాం. సో ఏరియా ఆఫ్ ది షేడెడ్ రీజియన్ అంటే ఈ షేడ్ చేసినటువంటి ప్రాంతం మాత్రమే తీసుకుంటే దాని ఏరియా కావాలంటే అక్కడ ఉన్నటువంటి టోటల్ సెక్టర్లోంచి అంటే ఏరియా ఆఫ్ సెక్టార్ ఓఏసిబిలో నుండి మనం ఏది మైనస్ చేయాలి? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, ఇక్కడున్న ట్రయాంగిల్ బిఓడిని మైనస్ చేయాలి ఏరియాని. సో మనం ఈ రెండు కనుక్కున్నాం. సెక్టర్ ఏరియా 9.625 వచ్చింది మనకి. సో 9.625లో నుంచి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బిఓడి మాత్రం 3.5 వచ్చింది. ఈ రెండింటిని మనం మైనస్ చేస్తే ఒకసారి ఇక్కడ చూసుకోండి 9.625 డెసిమల్ కింద డెసిమల్ రావాలి కాబట్టి 3.5 ఈ చివరి జీరోలు. సో ఇక్కడ మనం దీన్ని మైనస్ చేసినట్లయితే టోటల్గా 6.125 సెంటీమీటర్ స్క్వేర్ మనకి మిగులుతుంది. ఇదే మనకు కావాల్సినటువంటి షేడెడ్ రీజియన్ ఏరియా అవుతుంది. కాబట్టి ఇది దీంతో మనం 6th ప్రాబ్లం కంప్లీట్ చేస్తాం. సో ఈ పటం చూసిన వెంటనే ఈ సెక్టర్ ఏరియాలోంచి ట్రయాంగిల్ ఏరియా మైనస్ చేయాలనే బేసిక్ ఐడియా మనకు వస్తే దీన్ని ఈజీగా చేయొచ్చు. కావాల్సిన కొలతలన్నీ కూడా అక్కడ ఉన్నాయి. క్వాడ్రంట్ అనే మాటలోనే ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుందని తెలుసుకోవడం కంపల్సరీగా స్టూడెంట్స్ ఇక్కడ గమనించాల్సిన విషయం. ఇక నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 7. సో ఇక్కడ కూడా ఒక పిక్చర్ ఉంది. ఈ పిక్చర్లో మనకు కనిపిస్తుంది టోటల్లీ ఇది ఒక సెక్టార్, మళ్ళీ అందులోనే ఇంకొక చిన్న సెక్టార్ ఉంది చూడండి. ఓఏబి అనేది ఒక సెక్టర్ షేప్ ఉంటే ఓసిడి కూడా ఒక సెక్టర్ షేప్ ఉంది. సో ఈ రెండు ఆర్క్స్ కూడా అంటే ఒకే సెంటర్గా ఉన్న రెండు కాన్సెంట్రిక్ సర్కిల్స్ నుంచి తీసుకున్న ఆర్క్స్ అని అర్థమవుతుంది. ఇప్పుడు ఆ మ్యాటర్ చదివినా కూడా అదే ఉంటుంది చూడండి. ఏబి అండ్ సిడి ఆర్ రెస్పెక్టివ్లీ ఆర్క్స్ ఆఫ్ 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్. సో ఏబి ఒక ఆర్క్, సిడి ఒక ఆర్క్. ఈ రెండుకి సెంటర్ మాత్రం ఓఏ. ఆ కాన్సెంట్రిక్ సర్కిల్స్ యొక్క రేడియస్ అంటే రేడియస్ లెంత్ ఉన్నాయి 21 సెంటీమీటర్స్ అండ్ 7 సెంటీమీటర్స్ విత్ సెంటర్ ఓ. సి ఫిగర్ ఈ పాఠం చూసినట్లయితే ఓ సెంటర్గా ఓసి వరకు అయితే 7 సెంటీమీటర్స్ అని, ఈ ఓబి వరకు లేదా ఓఏ వరకు మాత్రం 21 సెంటీమీటర్స్. అంటే ఒకే సెంటర్తో రెండు సర్కిల్స్ అందులో సంబంధించిన ఆర్క్స్ ఉన్నాయి కనుక రెండు సెక్టర్స్ మనకి ఫామ్ అయ్యాయి. ఇఫ్ యాంగిల్ ఏఓబి ఈక్వల్ టు 30 డిగ్రీస్, అలా ఈ సెంటర్ వద్ద చేసే యాంగిల్ దాన్ని మనం ఎక్స్ అని పిలుస్తాం.
ఈ వాల్యూ కూడా మనకి ఇవ్వడం జరిగింది, అది 30 degrees అని, అంటే ఇది ఎక్స్ వాల్యూ. సో ఆర్లు ఇక్కడ 2 ఉన్నాయి. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద షేడెడ్ రీజియన్. ఇక్కడ కూడా మనకి పై వాల్యూ యూజ్ చేస్తూ షేడెడ్ రీజియన్ ఏరియా అంటే చూడండి, టోటల్ సెక్టర్ ఇక్కడ మనకి షేడ్ చేసలేదు. ఒక రకంగా ఈ పెద్ద సెక్టార్లో ఈ చిన్న సెక్టార్ని మైనస్ చేస్తే మిగిలేటువంటి ఏరియా మాత్రమే ఇక్కడ షేడ్ చేస్తుంది. కాబట్టి 2 సెక్టర్ ఏరియాస్ ఇక్కడ తీసేయాలని అర్థం. సో దానికోసం ముందుగా మనం ప్రాబ్లంలో ఇచ్చిన మ్యాటర్ రాసుకుంటే, ఇక్కడ 2 సర్కిల్స్ మనకి 2 సెక్టార్స్ ఉన్నాయి కాబట్టి వాటి రేడియస్ విడివిడిగా తీసుకుంటే, ఈ రేడియస్ ఏమో 21 సెంటీమీటర్స్, అంటే ఇది ఓఏబి సెక్టార్ది. సో అదే విషయం నేను ఇక్కడ రాస్తున్నాను. రేడియస్ ఆఫ్ సెక్టార్, ఇక్కడ మన సెక్టార్ యొక్క నేమ్ ఓఏబిగా తీసుకోవచ్చు. దీన్ని మనం క్యాపిటల్ ఆర్ అందాం, అంటే ఈ రెండింటికి వేరియేషన్ చూపించడానికి రేడియస్ చూపిస్తాం కనుక పెద్ద వాల్యూని క్యాపిటల్ ఆర్, చిన్న వాల్యూ స్మాల్ ఆర్ తీసుకుంటే ఈ క్యాపిటల్ ఆర్ వాల్యూ మనకి 21 సెంటీమీటర్స్. ఇన్ ద సేమ్ వే రేడియస్ ఆఫ్ మరొక సెక్టార్ ఇదే పటంలో ఉంది. ఈసారి సిడి వరకే కనుక సెక్టార్ పార్ట్ని తీసుకున్నట్టయితే ఆ రేడియస్ 7 ఉంది సేమ్ సెంటర్తో. సో ఓసిడి, దీన్ని మనం స్మాల్ ఆర్ అందాం. సో దీని వాల్యూ 7 సెంటీమీటర్స్. ఇక యాంగిల్ ఆఫ్ సెక్టార్ అంటే యాంగిల్ అట్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అనమాట. సో ఈ 2 సెక్టార్స్ వల్ల మేడ్ అయ్యేటువంటి యాంగిల్ ఆఫ్ సెక్టార్ ఎక్స్ వాల్యూ ఎంత అంటే 30 degrees అని ప్రాబ్లంలో ఇవ్వబడింది. బికాస్ ఎక్స్ అంటే ఏమిటి, యాంగిల్ ఏఓబి. మనం దాన్ని కూడా ఒకసారి మెన్షన్ చేస్తే యాంగిల్ ఏఓబి అనే పదాన్ని కూడా ఇక్కడ రాసుకోవచ్చు. యాంగిల్ ఏఓబి లేదా సిఓడి ఏది తీసుకున్నా కానీ మనకి ఓ దగ్గర ఫామ్ అయ్యేది 30 degrees. సో ఎక్స్ వాల్యూ ఉంది, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ ఉన్నాయి. మరి మనకి తెలుసు ఏరియా ఆఫ్ సెక్టర్ ఫార్ములా ఏంటి అనేది, దాన్ని ఒకసారి మనం రాసుకుందాం. సో ఏరియా ఆఫ్ ఎనీ సెక్టర్ మనం చేయాలంటే ఎక్స్ డిగ్రీస్ బై 360 degrees ఇంటూ పై ఆర్ స్క్వేర్గా మనం తీసుకుంటామని తెలిసిందే. మరి ఇక్కడ ఒక సెక్టార్ కాదు 2 సెక్టార్లు ఉన్నాయి కాబట్టి 2 సెక్టార్ని మైనస్ చేస్తే మనకి షేడెడ్ రీజియన్ వస్తుంది కనుక కామన్ పార్ట్ ఈజీగా రాయడం కోసం ఒకేసారి 2 సెక్టార్లు ఏరియాస్ మనం మైనస్ చేస్తూ రాయొచ్చు. సో ఇక్కడ మనం ఏం చేద్దాం, దేర్ఫోర్ ఇక్కడ కావాల్సినటువంటి ఏరియా ఆఫ్ ద షేడెడ్ రీజియన్, మనకి క్వశ్చన్ ఏదైతే అడిగాడో దాన్ని డైరెక్ట్గా తీసుకుందాం. కారణం ఏంటంటే 2 సేమ్ సెక్టార్సే కాబట్టి కామన్ పార్ట్ని తీసుకుని మనం ఈజీగా ఒకేసారి మైనస్ చేయొచ్చు. సో ఏరియా ఆఫ్ ద షేడెడ్ రీజియన్, ఈ షేడ్ చేసిన భాగం కావాలంటే ఇక్కడ టోటల్గా ఉన్న సెక్టార్లోంచి ఈ చిన్న సెక్టార్ని తీసివేయాలి. అంటే ఏరియా ఆఫ్ సెక్టార్, ఆ మొదటి సెక్టార్ పెద్ద సెక్టార్ పేరేమిటి ఓఏబి, మైనస్ దాంట్లోంచి ఏది మైనస్ చేయాలి, ఏరియా ఆఫ్ సెక్టార్ ఈ చిన్నగా ఉన్నటువంటి సెక్టార్ ఓసిడి, ఓఏబిలోంచి ఓసిడి మైనస్ చేస్తే రిమైనింగ్ ఈ షేడెడ్ రీజియన్ వస్తుంది. అంటే ఈ రెండిటికి కూడా ఇదే ఫార్ములా అప్లై అవుతుంది. కానీ ఎక్స్ ప్లేస్లో మనం 30 రాసుకుంటాం, రెండింటికి అదే యాంగిల్ కనుక. కానీ ఆర్ ప్లేస్లో మాత్రం ఓఏబి సెక్టార్కి అయితే రేడియస్ చూడండి క్యాపిటల్ ఆర్ రాయాలి, ఈ చిన్న సెక్టార్కి అయితే స్మాల్ ఆర్ రాయాలి. సో మనకి 2 చోట్ల కూడా మనం చేయాల్సింది ఏంటి, 30 degrees బై 360 ఇంటూ దీనికైతే పై క్యాపిటల్ ఆర్ స్క్వేర్, అదే సేమ్ చిన్న సెక్టార్కి అయితే 30 బై 360 ఇంటూ పై ఇంటూ స్మాల్ ఆర్ స్క్వేర్. బికాజ్ రేడియస్లో ఒకటే రెండింటికి వేరియేషన్ ఉంది. అంటే ఇలా రాయడంలో ఉద్దేశం ఏంటంటే 2 చోట్ల కామన్ తీయడం. సో ఈ 2 చోట్ల కూడా 30 360 అంటే ఈ 3 టోటల్లీ 36లో 12 టైమ్స్ కాబట్టి ఇక్కడ 1/12 2 చోట్ల వచ్చింది. అంతేకాకుండా పై 2 చోట్ల ఉంది కాబట్టి కామన్ పార్ట్గా ఈ రెండింటిని రాసుకుంటే 1/12 ఇంటూ, సో పై అంటే 22/7, ఈ మొత్తాన్ని కామన్ పార్ట్గా ఇంటూలో రాసుకుంటే రిమైనింగ్ ఏం మిగులుతుంది ఇప్పుడు బ్రాకెట్లో, ఇక్కడ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ స్మాల్ ఆర్ స్క్వేర్గా తీసుకోవచ్చు. ఈ 12 22 కూడా మనం 2 టేబుల్ చూస్తే 6 టైమ్స్ 11 టైమ్స్. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, టోటల్గా ఈ షేడెడ్ రీజియన్ ఇది సింప్లిఫై చేస్తే సరిపోతుంది. పైన మీకు 11 బైలో 6 ఇంటూ 7, ఇక క్యాపిటల్ ఆర్ స్క్వేర్ అంటే క్యాపిటల్ ఆర్ మనకి 21 కాబట్టి 21 స్క్వేర్ మైనస్ స్మాల్ ఆర్ స్క్వేర్ అంటే 7 స్క్వేర్ రూపంలో వచ్చింది. దీన్ని మరొక రూపంలో కూడా మనం చేయొచ్చు, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్గా భావించి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి వేసినా కూడా అదే ఆన్సర్ వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేద్దాం, డైరెక్ట్గా ఆ రూపంలో రాసుకుందాం. ఇప్పుడు మీకు ఇవి కొంత క్యాన్సిల్ అవుతాయి కాబట్టి నేను 6 ఇంటూ 7 ఇచ్చేసాను. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రూపంలో దీన్ని మనం రాసుకుంటే 21 + 7 ఇంటూ 21 - 7, బికాజ్ వీటిని స్క్వేర్ చేసి మైనస్ చేసే కంటే ఇలా చేయడం మనకి సింపుల్ చూడండి. సో ఇప్పుడు మనకి 11/6 ఇంటూ 7 ఇంటూ ఈ ఇంటూలో ఒక బ్రాకెట్లో 28 వచ్చింది, ఒక బ్రాకెట్లో 14 వచ్చింది. ఇప్పుడు టోటల్గా ఇందులోంచి మనం సింప్లిఫికేషన్ చేయొచ్చు. అంటే ఇదే ప్రాబ్లం ఇలా అనేక రకాలుగా చేయొచ్చు. ముందే ఈ స్క్వేర్స్ రాసేసుకుని 441 49 మైనస్ చేసి కూడా చేయొచ్చు.
లేదా ఒక సెక్టర్ ఏరియా ముందు విడిగా కనుక్కుని రెండో సెక్టర్ కూడా చేయొచ్చు, కానీ వీలైనంత షార్ట్ ఫామ్ మనం వాడుతున్నాం. ఇందులో కొన్ని క్యాన్సిల్ అయిపోతున్నాయి చూడండి. సపోజ్ ఈ 7 అనేది 28లో 4 టైమ్స్, 2 టేబుల్ 6లో 3 టైమ్స్, ఇక్కడ 2 టైమ్స్. సో మొత్తానికి ఇక్కడ బైలో 3 మిగిలింది, పైన మాత్రం 11, 2, 14 మిగిలాయి. 14 2s are 28. సో 28 11s మనం చేయాలి. 28ని 11ని మనం మల్టిప్లై చేసినట్లయితే 11 8s are 88, 11 2s are 22 ప్లస్ 8 30. సో 308 పైన వచ్చింది, బైలో 3 వచ్చింది కాబట్టి దీన్ని డివైడ్ చేస్తే 10 3s are 30, 2 3s are 6. 1 or 2 టైం పోయి ఒక 2 మిగిలిపోయింది. సో 20లో మళ్ళీ 3 6 టైమ్స్ అలా పోతూ ఉంటుంది కనుక 0.66 సెంటీమీటర్ స్క్వేర్గా మనం చెప్పొచ్చు. సో ఇది ఏరియా ఆఫ్ ద షేడెడ్ రీజియన్. అంటే టోటల్గా మనం చేసింది ఈ 2 సెక్టర్స్ ఏరియాలు మాత్రమే. ఈ బిగ్ ఏరియా ఆఫ్ ద లార్జర్ సెక్టర్ మైనస్ ఏరియా ఆఫ్ స్మాలర్ సెక్టర్ చేస్తాం. రెండిట్లో ఆర్ స్క్వేర్ మాత్రమే డిఫరెన్స్ కాబట్టి క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ స్మాల్ ఆర్ స్క్వేర్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా రాస్తాం. అలా కాకుండా మనం డైరెక్ట్గా ఈ స్క్వేర్లోంచి ఈ స్క్వేర్ మైనస్ చేసినా కూడా మనకి ఈ వాల్యూయే వస్తుందని అర్థం అనమాట. సో ఇది మనకి ప్రాబ్లం నెంబర్ 7. ఇక ఎక్సర్సైజ్లో చివరి ప్రాబ్లం ఏంటంటే ప్రాబ్లం నెంబర్ 8 ఇప్పుడు చూద్దాం. సో 8th ప్రాబ్లం ఇది ఆల్సో మనకి ఒక పిక్చర్ ఇవ్వడం జరిగింది. ఈ పిక్చర్లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఒక స్క్వేర్ షేప్ ఉంది. ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి షేప్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇలా తీసుకుంటే ఈ బీడి అనే పార్ట్ సితో కలిపి తీసుకుంటే బీసీడి మొత్తం ఒక సెక్టర్ రూపంలో ఉంది క్వాడ్రంట్ లాగా. అలాగే ఇదే బీడి అనే పార్ట్ ఏతో కలిపి ఇలా తీసుకుంటే ఏడిబి కూడా ఒక సెక్టర్ రూపంలో ఇలా ఉంది. ఈ మిడిల్లో మొత్తం మనకు డిజైన్ చేయబడింది, కొన్ని గీతలు గీయడం కానీ లేదా ఇలా కలర్స్ వేసి ఉంది కానీ డిజైన్డ్ ఏరియా అంటే ఇది. సో క్వశ్చన్ చూడండి, క్యాలిక్యులేట్ ద ఏరియా ఆఫ్ ద డిజైన్ రీజన్ ఇన్ ఫిగర్. చివరికి మనల్ని కనుక్కోమనేది ఈ డిజైన్ చేయబడిన ఈ పార్ట్ మాత్రమే, దీని ఏరియా ఎంత. ఇదొక్కటే సపరేట్గా చేయడానికి ఇక్కడ వీలు పడదు. అబ్జర్వ్ చేయండి, ఇది ఒక పర్టికులర్ షేప్లో లేదు కాబట్టి టోటల్ స్క్వేర్ ఏరియాలో మిగిలిన మైనస్ చేయడం ద్వారా అంటే అలాంటి కాన్సెప్ట్ ద్వారా ఇది చేయొచ్చు. కామన్ బిట్వీన్ ద 2 quadrants ఆఫ్ ద సర్కిల్స్ ఆఫ్ రేడియస్ 10 సెంటీమీటర్స్ ఈచ్. ఇక్కడ 2 quadrants ఉన్నాయని ఇచ్చారు చూడండి. 2 quadrants అంటే ఏబిడి ఒక క్వాడ్రంట్, బీసీడి ఇంకొక క్వాడ్రంట్. సో ఈ 2 quadrantsని మధ్యలో కామన్గా అంటే 10 సెంటీమీటర్స్ సైడ్స్తో ఉన్నటువంటి ఇది స్క్వేర్ కాబట్టి ఆ 2 quadrantsకి 10 సెంటీమీటర్స్ రేడియస్ ఉన్నట్లుగా అవుతుంది. సర్కిల్ స్క్వేర్కి అయితే అది సైడ్, ఈ క్వాడ్రంట్కి అయితే మరి అది రేడియస్. ఎందువల్లంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నదాన్నే మనం రేడియస్గా తీసుకుంటాం కనుక సెక్టర్గా దీన్ని భావిస్తే రేడియస్ కూడా 10 సెంటీమీటర్స్ అయినట్లు అవుతుంది. సో పై వాల్యూ ఇక్కడ 3.14 తీసుకోమని ఉంది. సో ఈ ప్రాబ్లం చేయడానికి ముందుగా క్వశ్చన్లో ఇచ్చిన విషయాలు మనం రాసుకుంటే, ముందుగా సైడ్ ఆఫ్ ద స్క్వేర్ మనకుంది. ఆ ప్రాబ్లంలో కనిపిస్తున్నటువంటి స్క్వేర్ ఏదైతే ఉందో దాని యొక్క సైడ్ అంటే ఏబి లేదంటే ఏడి ఈ రెండిట్లో కూడా ఎంత 10 సెంటీమీటర్స్. సో ఎప్పుడైనా ఒక ప్రాబ్లంలో స్క్వేర్ యొక్క సైడ్ ఇస్తే దాని ఏరియా ముందుగానే మనం కనుక్కోవచ్చు. సో కాబట్టి ఇక్కడే మనం ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ముందుగా కనుక్కుంటాం, ఈ ప్రాబ్లంలో అవసరం కాబట్టి. ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఎప్పుడు దేని బట్టి వస్తుంది, మనం సైడ్ని స్క్వేర్ చేస్తే వస్తుంది. సో సైడ్ ఇక్కడ 10 కాబట్టి 10 స్క్వేర్ వాల్యూ 100. సో 100 సెంటీమీటర్ స్క్వేర్ ఏరియా ఇది టోటల్గా కలిగి ఉందని అర్థం. అయితే మనం కనుక్కోవాల్సింది డిజైన్డ్ ఏరియా. డిజైన్డ్ ఏరియా రావాలంటే ఇక్కడ ఈ క్వాడ్రంట్స్ ఏరియాని బేస్ చేసుకోవాలి. అయితే క్వాడ్రంట్ అంటే ఇలా తీసుకోకూడదు చూడండి. అందుకే మనం దీన్ని కరెక్ట్గా మెన్షన్ చేయడానికి వీటి మీద మరొక 2 పాయింట్స్ నేను ఇక్కడ గుర్తిస్తున్నాను, మనం పేర్లు మెన్షన్ చేయడానికి వీలుగా. చూడండి, ఏబిసిడి అని ఉంది కాబట్టి ఇప్పుడు సపోజ్ ఏవైనా పేర్లు, ఇప్పుడు ఇక్కడ ఒక పి అని ఇక్కడ క్యూ అని నేను మెన్షన్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఏబిపిడి ఇది ఒక క్వాడ్రంట్ అవుతుంది, ఏబిపిడి. అదేవిధంగా బీసీడిక్యూ ఇది కూడా ఒక క్వాడ్రంట్ అవుతుంది, బీసీడిక్యూ. ఈ విధంగా ఇలా తీసుకున్నది క్వాడ్రంట్ అవుతుంది తప్ప ఏబిక్యూడి తీసుకుంటే అది క్వాడ్రంట్ కాదు. అంటే మనం వాటి ఆధారంగా అప్పుడు 2 క్వాడ్రంట్స్ ఉన్నాయని గమనించవచ్చు. అయితే ఈ క్వాడ్రంట్ కలిపినప్పుడు ఇది కామన్ పార్ట్గా రెండిట్లో కలపబడుతుంది అనే విషయం గమనించండి. సో ముందుగా మనం ఏం చేద్దాం, ఇక్కడ ఈ పీక్యూ అనే పాయింట్స్ మనం తీసుకున్నాం అనమాట. లెట్ ఆ విషయాన్ని రాస్తున్నాం, ఏమేమి పాయింట్స్గా తీసుకున్నాం. లెట్ పీ కామా క్యూ బి ద పాయింట్స్ ఆన్ దేనిపైన ఉన్నాయి, ఆన్ బీడి కామా అక్కడ బీడీగా ఉన్నటువంటి ఆర్క్స్ పైన ఉన్నాయనే విషయాన్ని మనం రాయాలి. ఈ పాయింట్స్ తీసుకున్నటువంటి ప్లేస్మెంట్ని మనం గమనిస్తే ఆ 2 ఆర్క్స్ అనమాట. అంటే మనకి ఏదైతే బీడీ పైన వచ్చాయో ఆర్క్స్, పాయింట్స్ ఆన్ ఆర్క్స్ బీడీ. సో ఈ బీడీ అనేటువంటి ఆర్క్స్ పైన ఉన్నటువంటి 2 పాయింట్స్ మనం పీ కామా క్యూ అనుకున్నాం. అయితే ఒకటి ఈ విధంగా ఏతో కలిపి క్వాడ్రంట్ అయ్యే దాని మీద ఉంది, ఇంకోటి ఏమో సితో కలిపి క్వాడ్రంట్ అయ్యే దానిలా ఉందని అర్థం.
సో లేదా ఈ క్వాడ్రంట్ పైన అనే విధంగా తీసుకోవాలనుకుంటే ఇంకొంచెం మనకి ఇక్కడ మోడిఫికేషన్గా అంటే ఇక్కడ కొంత క్లారిటీ లేకుండా రాసినట్లుగా ఉంది కాబట్టి పాయింట్స్ అని చెప్పి ఏమందాం క్వాడ్రంట్స్ అని తీసుకుందాం, అప్పుడు క్లారిటీగా ఉంటుంది. ఏ క్వాడ్రంట్స్ ఇక్కడ అంటే ఫస్ట్ పి అనేది ఏ క్వాడ్రంట్ మీద తీసుకున్నాం మనం, ఏబిపిడి అంటే ఏబిడితో వచ్చేటువంటి క్వాడ్రంట్ పైన తీసుకున్నాం, క్వాడ్రంట్స్ ఏబిడి. అండ్ ఈ సెకండ్ క్యూ ఎలా తీసుకున్నాం, బీసీడి అనే క్వాడ్రంట్ మీద వచ్చే దాని మీద తీసుకున్నాం అండ్ బీసీడి. సో ఇప్పుడు దీని ఆధారంగా ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఈ క్వాడ్రంట్స్ ఏరియా మనం కనుక్కుందాం. సో మనకి ఏరియా ఆఫ్ క్వాడ్రంట్ లేదా దీన్నే సెక్టర్ అని కూడా అంటాం. ఏరియా ఆఫ్ క్వాడ్రంట్ ఏ బి పి డి మన ఫార్ములా ప్రకారం ఇక్కడ ఏమవ్వాలి, x/360 ఇంటూ πr² కి సమానం అవ్వాలి. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే x అంటే ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి ఈ సెంటర్ వద్ద ఎవ్రీ కార్నర్ వద్ద యాంగిల్ 90 డిగ్రీసే కాబట్టి క్వాడ్రంట్ అంటేనే x ప్లేస్లో 90 డిగ్రీస్ తీసుకుంటాం. సో 90/360 ఇంటూ పై ప్లేస్లో ఇక్కడ మాత్రం 3.14 తీసుకోమని అనడం జరిగింది ఇంటూ ఆర్ అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రేడియస్ 10 సెంటీమీటర్స్, ఇటు చూసినా ఇక్కడ నుంచి ఇక్కడికి 10. సో ఇక్కడ మనకి ఏమవుతుంది 10² కాబట్టి 10 ఇంటూ 10. సో టోటల్లీ 90 360లో 4 టైమ్స్. మరి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పైన 100తో 3.14 చేస్తే మనకి 314 వస్తుందని తెలిసిందే. సో బై 4. సో ఇంకా మనం క్యాన్సిల్ చేస్తే 2 టేబుల్ ఇక్కడ 157 రూపంలో ఉంది. సో 157/2 స్క్వేర్ యూనిట్స్గా లేదా స్క్వేర్ సెంటీమీటర్స్గా ఇది మనకు వచ్చింది. దేని విలువ అది, ఏబిపిడి క్వాడ్రంట్. మరి ఏబిపిడి క్వాడ్రంట్కి ఎలా అయితే కొలతలు ఉన్నాయో బీసీడిక్యూ క్వాడ్రంట్ కూడా అదే కొలతలు, ఎందుకంటే అదే రేడియస్ అలాగే మనకి సేమ్ యాంగిల్ 90 డిగ్రీస్ కాబట్టి. సో అదే విధంగా ఏం రాయొచ్చు, సిమిలర్లీ అంటే దీనిలాగానే కూడా సేమ్ మళ్ళీ మనం చేయనవసరం లేదు. సిమిలర్లీ ఏరియా ఆఫ్ క్వాడ్రంట్ అంటే ఇక్కడ రెండవ క్వాడ్రంట్గా మనం తీసుకుంటున్నాం. ఆ క్వాడ్రంట్ యొక్క నేమ్ ఎలా చూపించవచ్చు, బీసీడిక్యూ ఈ విధంగా వచ్చినటువంటి క్వాడ్రంట్ అనమాట. బీసీడిక్యూ ఈజ్ ఆల్సో 157/2 స్క్వేర్ సెంటీమీటర్స్గా వస్తుంది. కాబట్టి ఈ రెండు క్వాడ్రంట్స్ కలిపితే 157లో సగం సగం ఉన్నాయి, రెండు కలిపితే 157 అవుతున్నాయని అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, అందుకే దేర్ఫోర్ ఇక్కడ ఏరియా ఆఫ్ 2 క్వాడ్రంట్స్ ఇక్కడ కనిపించినటువంటి రెండు క్వాడ్రంట్స్ యొక్క ఏరియా ఎంత అంటే మనం ఏం చేయాలి, ఈ రెండింటిని యాడ్ చేయాలి, 157/2 ప్లస్ 157/2. సో ఆటోమేటిక్గా ఇది 157 సెంటీమీటర్ స్క్వేర్కి సమానం, ఎందుకంటే దానిలో హాఫ్ కలిపితే మరి మనకి 2 × 157/2 కాబట్టి ఈ రెండింటిని కలిపినప్పుడు 157 సెంటీమీటర్ స్క్వేర్ మనకు వస్తుంది. ఒకసారి మీరు ఇక్కడ పటం ద్వారా జాగ్రత్తగా గమనించినట్లయితే మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఇలా స్క్వేర్ ఉంది, స్క్వేర్ ఉన్నప్పుడు ఇది ఒక మనం క్వాడ్రంట్గా తీసుకున్నాం చూడండి, ఈ విధంగా ఒక క్వాడ్రంట్ ఉంది. సో ఇదంతా ఈ క్వాడ్రంట్ ఏరియా. ఇటువైపు నుంచి ఇలా ఒక క్వాడ్రంట్ని తీసుకున్నాం, ఇది ఇంకో క్వాడ్రంట్ ఏరియా. ఈ రెండు కలిపినప్పుడు చూడండి రెండు చోట్ల కామన్ పార్ట్ ఇది వస్తుంది, అంటే ఈ రెండు ఏరియాస్ కలిపినప్పుడు దీన్ని 2 సార్లు తీసుకున్నట్లు అవుతుంది టోటల్ స్క్వేర్లో. కాబట్టి ఈ రెండు ఏరియాలు కలిపి స్క్వేర్ని మైనస్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఈ 2 సార్లు తీసుకున్న దాంట్లో ఈ ఒక్క పార్టే మిగిలిపోతుంది. ఇప్పుడు మొదటి స్క్వేర్ ఏరియా తీసుకున్నప్పుడు ఇందులో ఇదంతా కవర్ అయిపోయింది, సెకండ్ టైం రెండో క్వాడ్రంట్ తీసుకున్నప్పుడు ఇది ఎక్స్ట్రాస్ వచ్చింది కాబట్టి స్క్వేర్ని మైనస్ చేస్తే ఈ ఎక్సెస్ వచ్చిన పార్ట్ మనకి మిగిలిపోతుంది అని అర్థం కనుక మనం ఏం చేస్తే సరిపోతుంది, ఈ క్వాడ్రంట్ ఏరియా కలిపేసి అందులోంచి స్క్వేర్ని మైనస్ చేసేస్తే అప్పుడు ఈ మధ్యలో ఉన్న డిజైన్ ఏరియా మాత్రమే మనకి మిగులుతుందని చెప్పొచ్చు. సో అదే విషయం ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి, ఏరియా ఆఫ్ ద డిజైన్ రీజియన్ మనకు కావాలంటే డిజైన్ రీజియన్ 2 క్వాడ్రంట్స్ ఏరియా కలిపేసి అంటే ఏబిపిడి అలాగే బీసీడిక్యూ ఈ రెండింటిని కలిపేసి అందులోంచి టోటల్ స్క్వేర్ ఏరియా మైనస్ చేయడం వల్ల ఈ రెండు కలిపినప్పుడు ఈ డిజైన్ ఏరియా 2 సార్లు వస్తుంది కనుక టోటల్గా స్క్వేర్ పోగా మిగిలేటప్పుడు ఆ ఒక్క డిజైన్ ఏరియా ఎక్స్ట్రా మిగులుతుంది. కాబట్టి మనకి డిజైన్ ఏరియా రీజియన్ కావాలంటే ఈ రెండు క్వాడ్రంట్స్ని కలిపి, నార్మల్గా అయితే మనం చూడండి స్క్వేర్లోంచి ఈ రెండు పార్ట్స్ తీసివేస్తే ఇది మిగులుతుంది అనుకుంటాం, కానీ ఇక్కడ ఇది క్వాడ్రంట్ కాదనే విషయం గమనించండి. ఏబిక్యూడి కానీ బీసీడిపి కానీ క్వాడ్రంట్స్ అవ్వవు, ఏబిపిడి క్వాడ్రంట్ అవుతుంది, బీసీడిక్యూ క్వాడ్రంట్ అవుతుంది. కనుక ఆ రెండు కలుపుకోవాలంటే ఈ మధ్యలో ఈ పీక్యూ ఉన్నటువంటి ఈ మిడిల్ పార్ట్ అంటే ఏదైతే బీపీడిక్యూ ఉందో ఆ పార్ట్ 2 సార్లు వచ్చినట్టు అవుతుంది, దానిలో స్క్వేర్ మైనస్ చేసినప్పుడు ఆ ఒక్కసారి మనకి మిగులుతుందని అర్థం. సో ఇప్పుడు ఈ రెండు ఇప్పటికే మనం కనుక్కున్నాం. ఏరియా ఆఫ్ 2 క్వాడ్రంట్స్ మనం చేస్తే ఇది 150లో సగం 2 సార్లు కలిపి 157 అయిపోయింది కాబట్టి ఇదంతా 157 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. అందులోంచి ఏరియా ఆఫ్ స్క్వేర్
ముందుగానే మనం కనుక్కున్నటువంటి ఏరియా ఆఫ్ స్క్వేర్ 100ని మైనస్ చేస్తే రిమైనింగ్ 57 సెంటీమీటర్ స్క్వేర్ అనేది మనకు కావాల్సినటువంటి డిజైన్డ్ రీజియన్ అవుతుంది అని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ ప్రాబ్లమ్ రెండు రకాలుగా చేయొచ్చు. ఇక్కడ మధ్యలో మనం డయాగోనల్ గీచి దాన్ని బేస్ చేసుకుని కూడా ఇది చేయొచ్చు. అయితే దానికంటే కొంత ఈజీ మెథడ్ ఇదే అవుతుంది అనమాట. రెండు క్వాడ్రంట్స్గా మనకు క్లియారిటీగా ఉన్నాయి కాబట్టి ఆ రెండు కలిపడం ద్వారా ఎడిషనల్గా ఇది రెండోసారి కలిపినట్టు అవుతుంది కాబట్టి స్క్వేర్ని తీసేస్తే ఆ అడిషనల్గా కలిపిన పదం మాత్రమే మిగులుతుంది కాబట్టి మనకి కావాల్సిన డిజైన్ ఏరియా వస్తుంది. అంటే ఈ ప్రాబ్లం రెండు సెక్టర్ ఏరియాల్లోంచి ఒక స్క్వేర్ ఏరియాని మైనస్ చేసిన ద్వారా ఇది వచ్చిందని అర్థం. యాక్చువల్లీ ఎక్సర్సైజ్ ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. కానీ మనం సెకండ్ ఎక్సర్సైజ్ ముందున్నటువంటి ఒక్క ట్రైదిస్ సెక్షన్ని గతంలో వీడియో లెంత్ ఎక్కువ అవుతున్న ఉద్దేశంతో ఆపడం జరిగింది కాబట్టి ఆ ట్రైదిస్ సెక్షన్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తే కంప్లీట్ ఈ చాప్టర్ని మనం టెక్స్ట్ బుక్లో అంతా చేసినట్లు అవుతుంది. ఆ సెక్షన్ ఇప్పుడు చూద్దాం. సో మనకి పేజ్ నెంబర్ 235లో ఉన్నటువంటి ట్రైదిస్ సెక్షన్ ఇది సెకండ్ ఎక్సర్సైజ్ ముందు ఉంది యాక్చువల్గా ఇది. అయినప్పటికీ ఇక్కడ మనం ప్రతి ప్రాబ్లమ్ని ఈ వీడియోలో మొత్తం మీద కవర్ చేస్తున్నాం కాబట్టి ఇక రిమైనింగ్ ఈ ఒక్క ప్రాబ్లమ్ని ఈ లాస్ట్ పార్ట్లో మీకు చేర్చడం జరిగింది. సో ఇది కూడా ఒక చిన్న కన్స్ట్రక్షన్ లాంటిదే చూడండి. డ్రా ఏ పెయిర్ ఆఫ్ రేడీ OA అండ్ OB సచ్ దట్ యాంగిల్ BOA is equal to 120 degrees. Draw the bisector of angle BOA and draw lines perpendicular to OA and OB at A and B. సో ఇది మీరు పటం కనుక తీసుకోకుండా కేవలం ఈ మ్యాట్రిక్స్ చదివితే పెద్దగా అవగాహన రాదు కాబట్టి ముందు మనం ఏం చేద్దాం, అసలు దీనికి ఒక రఫ్ స్కెచ్ ఫ్రేమ్ చేద్దాం, దాని నుంచి ఎలా చేయాలో మనకి అవగాహన అవుతుంది చూడండి. సో ముందుగా నేను రఫ్ స్కెచ్ కోసం ఒక సర్కిల్ని తీసుకున్నాను, ఎందుకంటే అసలు రేడియస్లు ఏం గీయాలన్నా ముందు సర్కిల్ కావాలి. సో ఒక సర్కిల్ మనం ఈ సెంటర్గా ఫ్రేమ్ చేసుకున్నాం. సో ఇదే మనకి సెంటర్ O అనుకుంటే ఫస్ట్ ఏమంటున్నాడు చూడండి, ఒక పెయిర్ ఆఫ్ రేడియస్ గీయాలి OA అండ్ OB. ఇక్కడ నుంచి రెండు రేడియస్లు గీస్తాం, కానీ అవి కూడా ఎలా ఉండాలి, యాంగిల్ BOA is equal to 120 degrees వచ్చేలా గీయమంటున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా ఒక రేడియస్ తీసుకుంటే ఇక్కడ O దగ్గర 120 degrees వచ్చే విధంగా ఈ రెండింటి మధ్య 120 degrees యాంగిల్ పెట్టి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ OA తీసుకున్నాం అనుకోండి, OAతో ఇక్కడ మనం ప్రొట్రాక్టర్తో 120 degrees ఎక్కడ మెజర్మెంట్ వస్తుందో అక్కడికి పెట్టుకుని OB వచ్చేలా మనం గీయాలి. అంటే ముందుగానే మనం తీసుకునేటువంటి రెండు రేడియస్లు 120 degrees యాంగిల్ చేస్తూ ఉండాలని ఇక్కడ ఇచ్చిన కండిషన్. డ్రా ద బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ BOA. ఇప్పుడు ఇక్కడ ఒక యాంగిల్ ఏర్పడింది కదా BOA, ఒక సెక్టర్ ఫామ్ అయింది ఇక్కడ వరకు, సెక్టర్ యాంగిల్ 120. ఆ BOAకి బైసెక్టార్ గీయాలి. బైసెక్టార్ అంటే యాంగిల్ని సగం చేస్తూ గీచినటువంటి లైన్. ఇప్పుడు లైన్ సెగ్మెంట్కి ఎలా అయితే పెర్పెండిక్యులర్ బైసెక్టార్ ఉంటుందో యాంగిల్కి యాంగిల్ బైసెక్టార్ ఉంటుంది. యాంగిల్ బైసెక్టార్ డ్రా చేసే విధానం మీకు తెలిసే ఉంటుంది చూడండి. ఎక్కడైనా ఇలా యాంగిల్ ఉన్నప్పుడు ఈ రెండు పార్ట్స్ నుంచి కూడా మనం ఈ మధ్యలో ఉన్న లెంత్లో హాఫ్ కంటే ఎక్కువ పార్ట్ తీసుకుని ఈ విధంగా ఇటు నుంచి ఒక ఆర్కు ఇటు నుంచి ఒక ఆర్కు కట్ చేస్తూ గీస్తే ఈ మిడిల్ ఉన్నటువంటి ఆ వెర్టెక్స్ని ఇక్కడ మిడిల్లో ఉన్నటువంటి ఈ వెర్టెక్స్ని ఈ విధంగా కలుపుకుంటూ గీస్తే వచ్చేదాన్నే మనం బైసెక్టార్ అంటాం. అంటే ఇప్పుడు టోటల్గా ఇది కనుక 120 ఉంది అనుకుంటే ఇక్కడ 60 degreesగా విడిపోతుంది అనమాట. సో అటువంటి బైసెక్టార్ని ఈ విధంగా ఇలా గీయాలి. OAకి OAOBకి ఒక బైసెక్టార్ని గీయాలంటే అది కూడా ఇలా ఆర్క్స్ ద్వారా గీస్తాం. అంటే ఈ రెండు పార్ట్స్లో సగం కంటే ఎక్కువ తీసుకుంటూ ఇక్కడి నుంచి మనం ఆర్క్స్ గీస్తే ఈ విధంగా మనకి మిడిల్లోంచి వెళ్తుంది. సో ఈ 120ని సగం చేస్తూ ఒక లైన్ గీచాం, అది మనకి 60 అయింది. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ చూడండి, బైసెక్టార్ గీచిన తర్వాత డ్రా లైన్స్ పెర్పెండిక్యులర్స్ టు OA అండ్ OB. ఇప్పుడు OAకి పెర్పెండిక్యులర్గా ఒక లైన్ గీయాలి. అంటే ఇది OA, దాంతో 90 degrees చేస్తూ ఇక్కడికి ఈ విధంగా 90 degrees వచ్చేలాగా ఇక్కడ ఒక లైన్ని, అలాగే ఇక్కడ OBతో కూడా 90 degrees చేస్తూ ఒక లైన్ని గీస్తే రెండు ఒకే చోట మీట్ అవుతాయి అనమాట. అవి అట్ A అండ్ B, ఏ దగ్గర దీనికి పెర్పెండిక్యులర్, దీనికి B దగ్గర దీనికి పెర్పెండిక్యులర్ గీస్తే దీస్ లైన్స్ మీట్ ఆన్ ద బైసెక్టార్. ఇవి రెండు బైసెక్టార్ పై మీట్ అవుతాయి ఆఫ్ యాంగిల్ BOA. అంటే ఈ BOA యొక్క బైసెక్టార్ పైన మీట్ అవుతాయి అట్ ఏ పాయింట్, ఏదో ఒక పాయింట్ వద్ద మీట్ అవుతాయి. సపోజ్ దాన్ని P అనే పాయింట్ అనుకోండి, విచ్ ఇస్ ద ఎక్స్టర్నల్ పాయింట్. ఇదే మనకి ఆ సర్కిల్కి ఎక్స్టర్నల్ పాయింట్ అవుతుంది. అండ్ ద పెర్పెండిక్యులర్ లైన్స్, ఏవైతే మనం పెర్పెండిక్యులర్ లైన్స్ గీచామో ఆర్ ద రిక్వైర్డ్ టాంజెంట్స్. ఇవే ఈ సర్కిల్కి ఈ పాయింట్ నుంచి గీచిన టాంజెంట్స్ అవుతాయి. బికాజ్ ఇక్కడ రేడియస్ దగ్గర పెర్పెండిక్యులర్గా ఉన్నాయి కదా, అందువల్ల ఇవి టాంజెంట్స్ అవుతాయి. ఈ విషయాన్ని మనం కన్స్ట్రక్ట్ చేసి దాన్ని జస్టిఫై చేయమన్నాం. అంటే ఏ విధంగా ఇది సరిపోతుంది, ఈ ఇక్కడ ఏర్పడే ట్రయాంగిల్స్ ద్వారా మనం ఏం చెప్పొచ్చు అంటే గతంలో మనం చేసినటువంటి కన్స్ట్రక్షన్స్ ఏవి అయితే ఇక్కడ ముందుగానే ఎక్స్టర్నల్ పాయింట్ తీసుకుని చేసేవాళ్ళం. కానీ ఇక్కడ ఇండైరెక్ట్గా ఎలా ఉందంటే ముందుగానే ఈ రేడియస్ల మధ్య యాంగిల్ ఇచ్చి దాన్ని ఆఫ్ చేయడం ద్వారా 60 degrees వచ్చే విధంగా మనం ఈ లైన్ గీయడం ద్వారా ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఎప్పుడైతే ఇక్కడ పెర్పెండిక్యులర్గా వచ్చే విధంగా P నుంచి గీసుకున్నామో డైరెక్ట్గా ఏబీలు, అంటే ఇంతకుముందు ఏబీలు అనేవి వేరే సర్కిల్ ద్వారా మనం కనుక్కునేవాళ్ళం, కానీ ఈ ఏబీలు అనేవి ముందుగానే డిసైడ్ చేయడం జరిగింది.
సో కావలసిన పాయింట్స్ వద్ద టాంజెంట్స్ గీస్తే ఆ రెండు బయట ఎక్కడ మీట్ అవుతాయి అంటే ఈ సెంటర్ వద్ద ఏర్పడే ఈ సెక్టర్ యాంగిల్ యొక్క బైసెక్టర్ పై మీట్ అవుతాయి అనే కాన్సెప్ట్తో దీన్ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం దీన్నే నీట్ డయాగ్రామ్గా వరుసగా స్టెప్ బై స్టెప్ ప్రెజెంట్ చేద్దాం చూడండి. సో మీకు క్వశ్చన్ నోట్ చేసుకున్న తర్వాత స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అందుకే వరుసగా చూపిస్తున్నాం. మనకి ఇంచుమించు స్టెప్స్ అంతా కూడా ఇక్కడ క్వశ్చన్లోనే ఉన్నాయి. క్వశ్చన్లోనే ఒక రకంగా చేయాల్సిన స్టెప్స్ అన్నీ ఉన్నాయి. అవే ఒక ఆర్డర్లో రాసుకుంటే సరిపోతుంది. ముందు మనం ఏం చేయాలి? డ్రా ఏ పెయిర్ ఆఫ్ రేడి ఓఏ అండ్ ఓబి సచ్ దట్ యాంగిల్ బిఓఏ ఈజ్ ఈక్వల్ టు 120 degrees. అది చేయాలంటే ముందు ఒక సర్కిల్ని డ్రా చేయాలి. ఓ సెంటర్గా ఒక సర్కిల్ని గీర్చడంతో పాటుగా ఈ రెండు రేడియస్ని మనం తీసుకుంటాం. వాటి మిడిల్లో 120 degrees యాంగిల్ ఉండేట్టుగా చేస్తాం. సో ఆ విధంగా ఫస్ట్ స్టెప్ రాసి దానికి సంబంధించిన కన్స్ట్రక్షన్ చేస్తున్నాం చూడండి. సో ఇది ఒక సర్కిల్ నేను తీసుకున్నాను ఓ సెంటర్గా. ఓఏ ఓబి అనే రెండు లైన్ సెగ్మెంట్స్ మిడిల్లో 120 degrees యాంగిల్ చేసే విధంగా రాసాం. డ్రా ఏ సర్కిల్ అండ్ ఏ పెయిర్ ఆఫ్ రేడి ఓఏ అండ్ ఓబి సచ్ దట్ యాంగిల్ బిఓఏ ఈజ్ ఈక్వల్ టు 120 degrees. తెలుసు కదా, మన సర్కిల్ మన ఇష్టం వచ్చిన రేడియస్తో గీయొచ్చు. బట్ ఒక రేడియస్ గీచిన తర్వాత 120 degrees వచ్చేలాగా మరొక రేడియస్ మనం తీసుకోవాలి. వాటికే ఓఏ ఓబి అని పేరు పెట్టాం. అక్కడికి ఫస్ట్ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి చూడండి, డ్రా ద బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ బిఓఏ అన్నాడు. ఈ బిఓఏ అనే యాంగిల్కి ఇంతకుముందే మనం చెప్పుకున్నట్లుగా ఇందులో హాఫ్ పార్ట్ ఇందులో హాఫ్ పార్ట్ కంటే ఎక్కువ తీసుకుంటూ ఇలా మిడిల్లో కట్ చేసుకునే విధంగా మనం గీచి పొడిగిస్తే ఒక బైసెక్టర్ అనేది వస్తుంది. అంటే బిఓఏ అనే 120 degrees యాంగిల్ని 60-60గా విడగొట్టే లైన్ని మనం గీయాలి. దాన్ని ఏమని రాస్తాం? బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ బిఓఏ అంటాం. సెకండ్ స్టెప్ అది చూడండి. సో ఈ విధంగా బైసెక్టర్ గీస్తే ఈ రకంగా వచ్చింది. డ్రా ద బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ బిఓఏ. బైసెక్టర్ గీచిన తర్వాత ఏం చేయాలి? డ్రా లైన్స్ పెర్పెండిక్యులర్స్ టు ఓఏ అండ్ ఓబి. ఇప్పుడు ఓఏకి పెర్పెండిక్యులర్ గాను ఓబికి పెర్పెండిక్యులర్ గాను లైన్స్ గీస్తే, అంటే ఏ వద్ద బి వద్ద, ఏ వద్ద ఒక లైన్ని బి వద్ద ఒక లైన్ మనం గీస్తే అవి ఒక చోట మీట్ అవుతాయి. మీట్ ఆన్ ద బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ బిఓఏ. ఈ మనం ఆల్రెడీ గీచిన బైసెక్టర్ మీద అవి మీట్ అవుతాయి అట్ ఏ పాయింట్. ఆ పాయింట్కి మనం ఒక నేమ్ ఇద్దాం. అదే విషయం మనం నెక్స్ట్ స్టెప్లో రాస్తాం చూడండి. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఓఏతో 90 degrees చేస్తూ ఏ వద్ద ఒక లైన్ని, ఓబితో 90 degrees చేస్తూ బి వద్ద ఒక లైన్ సెగ్మెంట్ని గీసుకున్నట్లయితే అవి రెండు మీట్ అయిన ప్లేస్ పి అనే పాయింట్గా మనం తీసుకుందాం. సో చూడండి, ఈ విధంగా ఏ వద్ద ఒక పెర్పెండిక్యులర్ గీచాను, బి వద్ద ఒక పెర్పెండిక్యులర్, ఇవి రెండు ఇక్కడ ఒక చోటే మీట్ అయ్యా, అది పి. సో అదే విషయం ఇక్కడ రాస్తాం. డ్రా లైన్స్ పెర్పెండిక్యులర్ టు ఓఏ అండ్ ఓబి టు మీట్ ద బైసెక్టార్ అట్ ఏ పాయింట్ పి. పి అనే పాయింట్ వద్ద ఈ బైసెక్టార్ మీట్ అయ్యే విధంగా మనం గీచాం. సో ఇక్కడ ఏమన్నాడు? ఇప్పుడు ఇది ఎక్స్టర్నల్ పాయింట్ ఆటోమేటిక్గా సర్కిల్కి ఎక్స్టర్నల్గా ఉంది. అండ్ ద పెర్పెండిక్యులర్ లైన్స్ ఏవైతే మనం గీచిన ఏపీ అండ్ బీపీ అనే లైన్స్ ఉన్నాయో, పిఏ అండ్ పిబి ఆర్ ద రిక్వైర్డ్ టాంజెంట్స్. ఇవే ఆ ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి గీచిన టాంజెంట్స్ అవుతాయి. ఈ కన్స్ట్రక్షన్ చేసి జస్టిఫై చేయమంటాం. సో ఇక్కడితోనే కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఇక లాస్ట్ పాయింట్గా మనం ఏం రాయొచ్చు? ఈ పిఏ అండ్ పిబి ఆర్ ద రిక్వైర్డ్ టాంజెంట్స్ అని మనం చెప్పొచ్చు. సో అదే విషయం ఇక్కడ రాస్తాను చూడండి. పిఏ అండ్ పిబి ఆర్ ద రిక్వైర్డ్ టాంజెంట్స్ ఫ్రమ్ పి. అంటే ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి సర్కిల్కి రెండు టాంజెంట్స్ గీయడం అనే కన్స్ట్రక్షన్స్ ఇంతకుముందు మనం చాలా చేసాం. అదే మోడల్లో ఇది ఉంది. కానీ ఇక్కడ ఎక్స్టర్నల్ పాయింట్ని ముందుగా మనం తీసుకోకుండా రెండు రేడియస్ని ముందు ఫిక్స్ చేసుకుని కొంత యాంగిల్తో ఆ రేడియస్ ఎండ్ పాయింట్స్ వద్ద పెర్పెండిక్యులర్ గీస్తే అవి మీట్ అయిన ప్లేస్ని చివరిగా ఎక్స్టర్నల్ పాయింట్గా తీసుకున్నాం. బట్ ఆ పాయింట్ మనకి ఈ సెంటర్ వద్ద ఏర్పడిన ఈ సెక్టర్ యొక్క యాంగిల్ బైసెక్టర్ పైన ఉందని మనం నోటీస్ చేసాం. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? దీన్ని ఒకసారి జస్టిఫై చేయమంటున్నాడు కాబట్టి ఫైనల్గా ఇక్కడ ఉన్నటువంటి ఆ పటానికి ఒక జస్టిఫికేషన్, అంటే ఆ డయాగ్రామ్లోంచి మనం చెప్పగలిగిన రిలేషన్స్ కానీ ఇది ఏ విధంగా అవి టాంజెంట్స్ అవుతాం అనేది కరెక్ట్ అవుతుందని మనం తీసుకుంటే ఇక్కడ రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యాయని మనం చెప్పొచ్చు. సో అక్కడ రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ చూడండి. ఇన్ ఓఏపి అనేది ఒక ట్రయాంగిల్ అయితే ఓబిపి మరొక ట్రయాంగిల్. ఓఏపి ఓబిపి మనం ఆల్రెడీ పెర్పెండిక్యులర్స్ డ్రా చేసామంటేనే 90 degrees ఉన్నాయని అర్థం. సో రెండు చోట్ల ఒక 90 degrees ఉంది. సో ఇక్కడ యాంగిల్ ఓఏపి 90 degrees అయితే దీనిలో యాంగిల్ ఓబిపి కూడా 90 degrees. అంటే రెండు 90 degrees ఉన్న యాంగిల్ ట్రయాంగిల్స్ని కంపేర్ చేసేటప్పుడు ఆర్హెచ్ఎస్ రూల్ పాటిస్తాయో చూడాలి కాబట్టి ఇక్కడ 90 degrees రెండు చోట్ల ఉంది. మరి రెండు చోట్ల హైపోటెన్యూస్ ఒకటే చూడండి. ఇక్కడ బీకి ఆపోజిట్ కానీ ఇక్కడ ఏకి ఆపోజిట్ కానీ ఓపీఏ ఉంది కాబట్టి మరి హైపోటెన్యూస్ ప్లేస్లో ఇక్కడ ఓపీ ఈజ్ ఈక్వల్ టు ఓపీ. ఓపీ ఓపీకే సమానం సిన్స్ ఇది కామన్ సైడ్. అంటే ఇక్కడ ఏర్పడిన రెండు ట్రయాంగిల్స్ కూడా ఒక కామన్ సైడ్ని కలిగి ఉన్నాయి. అంటే రైట్ యాంగిల్ ఉంది, హైపోటెన్యూస్ కామన్గా ఉంది, మరొక సైడ్ కూడా ఇక్కడ ఈక్వల్గా ఉంది. చూడండి, ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో ఓఏ ఎంత ఉంటుందో ఈ ట్రయాంగిల్లో ఓబీ కూడా అంతే ఉంటుంది. బికాజ్ ఈ రెండు రేడియస్లు. ఇది ఒక సర్కిల్ అయినప్పుడు సెంటర్ నుంచి ఎక్కడికైనా ఒకటే డిస్టెన్స్ కాబట్టి నెక్స్ట్ స్టెప్లో మనం ఏం రాయొచ్చు? ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబీ సిన్స్ ఇవి రెండు కూడా
మనకి రేడియస్ కాబట్టి ఆల్ ద రేడియస్ ఆర్ ఈక్వల్ ఇన్ ఏ సర్కిల్. సో ఇప్పుడు ఈ మూడు కాన్సెప్ట్ని బట్టి రైట్ యాంగిల్, హైపోటెన్యూస్ అండ్ సైడ్ సమానంగా ఉన్నాయి కనుక బై ఆర్హెచ్ఎస్ కాంగ్రుయెన్స్ రూల్ అంటాం దీన్ని. ఏవైనా రెండు ట్రయాంగిల్స్లో ఇలా రెండిట్లోనూ రైట్ యాంగిల్ ఉండి, రెండిట్లో సేమ్ హైపోటెన్యూస్ ఉండి, రెండిట్లో ఒక సైడ్ ఈక్వల్గా ఉంటే ఆ రెండు ట్రయాంగిల్స్ మనం ఏమని చెప్పొచ్చు, కాంగ్రుయెంట్ అవుతాయని చెప్పొచ్చు. దేర్ఫోర్ ట్రయాంగిల్ ఓఏపి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ ఓబిపి అవుతుంది. ఎప్పుడైతే ఈ ఆర్డర్లో ఇలా కాంగ్రుయెంట్ అయ్యాయో మనం ఇలాంటి విషయాలన్నీ చెప్పొచ్చు. పిఏ ఈజ్ ఈక్వల్ టు పిబి, చూడండి ఏపీ ఈజ్ ఈక్వల్ టు బిపి అని చెప్పొచ్చు. సో ఇది మనం చేయగలిగిన ఒక కన్క్లూజన్. ఎందువల్ల the lengths of two tangents drawn from an external point to a circle are equal అని ఆల్రెడీ మనం ప్రూవ్ చేసిన థియరం మళ్ళీ ఇక్కడ ప్రూవ్ అయింది చూడండి. అంటే ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి రెండు ట్యాంజెంట్స్ గీయొచ్చు అన్న రెండిటి లెంగ్త్స్ ఒకేలా ఉంటాయి ఈ ట్రయాంగిల్స్ వల్ల. అదేవిధంగా ఈ యాంగిల్ కరెక్ట్గా బైసెక్టర్ అవుతుంది బికాజ్ యాంగిల్ ఏఓపి అనే వాల్యూ యాంగిల్ బిఓపికి సమానం ఇక్కడ ఉన్న పటం ప్రకారం. అదేవిధంగా పి వద్ద ఉన్నటువంటి యాంగిల్ కూడా మనకి సగం సగం అవుతుంది అన్నమాట. ఏపీఓ ఎంత ఉందో యాంగిల్ బిపిఓ కూడా అంతే ఉంటుంది. సో టోటల్గా జస్టిఫికేషన్ ఈ పటం నుంచి మనం చెప్పొచ్చు అన్నమాట. ఈ రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ కాంగ్రుయెన్స్ కాబట్టి కరెక్ట్గా ఈ రెండు ట్యాంజెంట్స్ మధ్య యాంగిల్ ఇక్కడ బైసెక్ట్ అవుతుంది. ఈ రెండు రేడియస్లు సెంటర్ వద్ద చేసే యాంగిల్ కూడా బైసెక్ట్ అవుతుంది. ఆ రెండు బైసెక్టర్స్ ఒకే చోట ఉంటాయి, దానిపైన ఎక్స్టర్నల్ పాయింట్ మనకు ఉంటుంది. సో ఈ పిఏ పీబీలు ఆల్రెడీ పెర్పెండిక్యులర్గా తీసుకున్నాం కాబట్టి రేడియస్కి పెర్పెండిక్యులర్గా ఉన్న ఏవైనా సరే మనకి ట్యాంజెంట్స్ ఆటోమేటిక్గా అవుతాయి. సో ఇది మనం చేసినటువంటి కన్స్ట్రక్షన్. సో దీంతో మనకి కంప్లీట్గా ఈ చాప్టర్లో అన్ని పార్ట్స్ పూర్తయ్యాయి. సో మరో చాప్టర్లో మనం రాబోయే వీడియోలో కలుసుకుంటాం. So in this way, to get continuous videos with content and basics, subscribe this channel, like and share the videos to encourage this attempt. Express your valuable opinion in the comment box. So మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ ద్వారా తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.